ఇండియా-పాకిస్తాన్ యుద్ధంపై తాజా అప్డేట్స్. ఆపరేషన్ సింధూర్. భారత సైన్యం పాక్ మరియు పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే) లో ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసింది. ఈ చర్య పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిస్పందనగా చేపట్టబడింది. యుద్ధ ఉద్రిక్తతలు. పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. దీంతో సరిహద్దు వద్ద కాల్పులు మరియు డ్రోన్ దాడులు కొనసాగుతున్నాయి. సైనిక చర్యలు. భారత సైన్యం 100కి పైగా ఉగ్రవాదులను హతమార్చింది. పాక్లో 11 వైమానిక స్థావరాలను ధ్వంసం చేసింది మరియు పాక్ సైనిక స్థావరాలకు భారీ నష్టం కలిగించింది. తెలుగు విద్యార్థుల తరలింపు. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్కు చెందిన 600 మంది తెలుగు విద్యార్థులు సురక్షితంగా స్వదేశానికి చేరుకున్నారు. ప్రస్తుతం ఆన్లైన్ తరగతులను కొనసాగిస్తున్నారు. ఆర్థిక చర్యలు. భారత్ 11,000 కోట్ల రూపాయలు నిధులను పాక్కు అందకుండా ఆర్థిక యుద్ధం ప్రారంభించింది. డ్రోన్ దాడులు. పాక్ డ్రోన్ దాడులను కొనసాగిస్తోంది. అయితే భారత రక్షణ వ్యవస్థ వాటిని సమర్థవంతంగా తిప్పికొడుతోంది.